ఏ ఆధారం ఉందని అదానీని విమర్శిస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ నేతలు. రాహుల్ చెప్పినందుకే అదానీ గ్రూప్తో 100 కోట్ల అగ్రిమెంట్ రద్దు చేసుకున్నారని విమర్శించారు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రాష్ట్ర సమస్యల్ని పక్కన పెట్టి ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రాన్ని విమర్శించడం మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు కమలం నేతలు. కేసీఆర్, రేవంత్ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వారని విమర్శించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. అదానీతో రేవంత్ ఎందుకు కాంట్రాక్టులు రద్దు చేసుకున్నారని ప్రశ్నించారు. అదానీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్కు లేదన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో రేవంత్ వసూలు చేస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. అదానీ పైన జేపీసీ వేయాలి, మోడీ గారు అదానీ రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన అదానీ పైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిగా కోరుతా ఉన్నాను. దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ నూతన విద్యా విధానంలో 2 ప్రాంతీయ భాషలు నేర్చుకునేలా నిబంధనలున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార భాషల సంఖ్య 21కి చేరిందన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు భారత ప్రభుత్వం కూడా అనేక రకాలుగా క్లాసికల్ లాంగ్వేజెస్ వాళ్లకు స్థాయి కల్పించడంలో అనేక భాషలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈరోజు నూతన విద్యా విధానంలో మాతృభాషలోనే చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, రానున్న రోజుల్లో మాతృభాషలోనే చదువుకోవడము, మాతృభాషలోనే పరీక్ష రాయడం కూడా అవకాశం కల్పించే దిశలో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో హిందీ భాషలో ఇంజనీరింగ్ కానీ మెడికల్ కోర్సెస్ కానీ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రాజ్భవన్ ముట్టడికి వెళ్లడం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాహుల్ మందలించారన్న ఒక్క కారణంతో అదానీతో కుదుర్చుకున్న 100 కోట్ల అగ్రిమెంటును రద్దు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు ఏలేటి. ఇది రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాదని అడుగుతున్నా. కేవలం రాహుల్ గాంధీ గారు మందలించారని చెప్పేసి 100 కోట్ల విరాళాన్ని వాపస్ ఇచ్చి ఈరోజు నాకు అదానీతోటి దోస్తీ లేదని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం సీఎం పదవిని కాపాడుకోవడానికి ఆయన పడుతున్నటువంటి పాటలు చూస్తూ ఉంటే బాధగా ఉన్నది. తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఇంట్రెస్ట్ లేదన్నారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అధ్యక్షుడిని అయితే హిందూ ధర్మం కోసం దేశం మొత్తం తిరగడం కుదరదన్నారు. భారతదేశం మొత్తం హిందూ దేశంగా కావాలనేదే తన లక్ష్యమన్నారు. తాను హిందూ ధర్మం కోసమే పనిచేస్తున్నానని చిట్చాట్లో చెప్పారు రాజాసింగ్. ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ దగ్గర బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. డ్యూటీకి వెళ్తున్న జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్ను కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన జీహెచ్ఎంసీ నిధులను ఓల్డ్ సిటీకి మళ్లిస్తున్నట్లు బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేశారు. తమ నియోజకవర్గాల్లో ప్రశ్నిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి తమకు లేకుండా పోయిందన్నారు. ఎల్బీనగర్కు వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.